అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారుతుంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంకేతాలు మాత్రం చిక్కోలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా దేశవాళీ వాగులన్నీ పొంగి నదులకు వరదొచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మాత్రం మనం నాగావళి నదులు ఉన్నాం. చూస్తే కనుక నాగావళి నదికి వరద తాకిడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్ర తని నదులు కూడాను వరద వచ్చి పడింది. క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా కనుక వర్షాలు కురిస్తే ఈ వరదలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ప్రస్తుతం మాత్రం ఈ నదులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఉదయం బులెటిన్ కూడా జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. గొట్టా బ్యారేజ్ వద్ద మాత్రం ప్రస్తుతం 10,396 ఇన్ఫ్లో ఉండగా అదేవిధంగా అవుట్ఫ్లో కూడా 10,369 ఉంది. ప్రస్తుతం అక్కడ 14 గేట్లు 20 సెంటీమీటర్లు ఎత్తి దిగువకు వరద నీటిని మాత్రం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిండుకొండల్లో ఉన్నటువంటి నారాయణపురం ఆనకట్టు వద్ద కూడాను లెవెల్స్ చూస్తే కనుక 15,800 అంటే నాగావళి నదికి సంబంధించినటువంటి ఆనకట్టు. అది ఆనకట్టు వద్ద అంటే ప్రమాద స్థాయికి ఇంకా దగ్గరలో ఉంది. అంటే 40,000 క్యూసెక్లు కనుక నీరు వచ్చినట్టయితే నాగావళి నదిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదేవిధంగా వంశధార నదికి కూడాను 30,000 క్యూసెక్లు కనుక నదిలోకి వరద వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అందులో భాగంగానే నాగావళి నారాయణపురం వద్ద మాత్రం ప్రస్తుతం 15,800 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా అదేవిధంగా అవుట్ఫ్లో కూడా 15,800 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నది. అదేవిధంగా చూస్తే మడ్డువాల్స్ రిజర్వాయర్ మొత్తం 65 మీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఆ రిజర్వాయర్లో మాత్రం ప్రస్తుతం ఇన్ఫ్లో మాత్రం 9,780 ఉండగా అవుట్ఫ్లో మాత్రం 12,114 క్యూసెక్ల నీరు మాత్రం ఉంది. దాన్ని అవుట్ఫ్లోగా విడిచిపెడుతున్నారు. అక్కడ 7 గేట్లు ఎట్టి మడ్డువాల్స్ రిజర్వాయర్ల నీటిని కూడా ఖాళీ చేస్తున్నారు. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన కుడి ఎడమ కాలువలను పూర్తిగా మూసివేశారు. నిన్న చూస్తే కనుక ఒక్కసారిగా ఆమదాల వలసలో 94 సెంటీమీటర్లు, గార్లో 90 సెంటీమీటర్లు, శ్రీకాకుళం పట్టణంతో పాటు మండలంలో 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. అదేవిధంగా రహదారులన్నీ కూడాను ఈరోజు నడవడానికి కూడా అనుకానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదైతే ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి ఉందో ఆ రహదారిపై వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఖరీఫ్ సీజన్ కావడంతో వరిని నాట్లేసిన రైతులకు మాత్రం ఈ వరద ప్రమాదం మాత్రం భయాందోళన కలుగుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరి పొలాలన్నీ కూడాను వరద నీటిలో మునుగున్నాయి. నిన్న చూస్తే కనుక ఏదైతే లావేరు మండలం బెజ్జివలస ఉన్నటువంటి బుడతవలస దగ్గర ఉన్నటువంటి వాగులో ఒక వాహనం కొట్టుకుపోయిన విషయం కూడా చూసాం. నిన్న కుండపోత వర్షం మాత్రం జిల్లా వాసులను పూర్తిగా భయాందోళన గురిచేసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం అటు లోతట్టు ప్రాంతాలు జలమయం చేయడంతో పాటు రైతులు నాట్లేసిన పంట పొలాలు నీటమునగడం, దేశవాళీ వాగులన్నీ కూడా పొంగిపడడం, నదులకు వరద పోటు వచ్చి పడడం, ఈ పరిణామాలన్నీ కూడా మరో 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యం జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పుడు తీర ప్రాంతంలో మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్ళొద్దని ఆంక్షలు జారీ చేశారు. 193 కిలోమీటర్ల తీరం ఉన్నట్టు చిక్కోలు జిల్లాలో మాత్రం 255 మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. 13 చేపల వేట అయినట్టు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి ఇటీవల సుమారు 20 రోజులుగా మత్స్యకారులు వేటకెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే చేపల వేటకి వెళ్తే సముద్రం అల్లుకల్లోలంగా ఉంది. ఎవరికైనా ప్రాణహాని జరుగుతుందనే ఉద్దేశంతో చేపల వేటను మాత్రం పూర్తిగా నిషేధించారు. మరోవైపు ఇటీవల వచ్చినటువంటి ఏదైతే హెచ్చరిక ఉందో తుఫాను హెచ్చరిక అది మాత్రం ఒడిశా దగ్గర తీరం దాటడం, జిల్లాకు మాత్రం పెనుముప్పు తప్పినప్పుడు కూడా ప్రస్తుతం మాత్రం పెనుముప్పు పొంచి ఉందన్న సంకేతాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాయుగుండం కారణంగా మరో 4 రోజుల పాటు విస్తారంగా కనుక వర్షాలు కురిస్తే అది జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలోనే నదులకు ఈ వరద వచ్చిందంటే క్యాచ్మెంట్ ఏరియాలో కనుక వర్షాలు కురిస్తే అంటే ఒడిశా పరివాహక ప్రాంతాలు ఈ 4 నదులు కూడాను ఒడిశాలో పుట్టి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటాయి. ఏదైతే ఈ సహజ సిద్ధమైన ప్రయాణం ఉన్నటువంటి నదులు ఉన్నాయో గత 5 ఏళ్లుగా అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా నదీ ప్రవాహం మాత్రం ఎటు దిశ మల్లుతుందో అన్నటువంటి భయం మాత్రం పరివాహక ప్రాంతం ప్రజల్లో నెలకొనుంది. ఈ విషయంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ముందుగా ఐడెంటిఫై చేసిన జిల్లా యంత్రాంగం మాత్రం మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడాను వారికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అటు మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రం కూడా సమాచారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కూడా అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇప్పటికే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎవరైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కనుక స్కూల్ని తెరిచినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్న హెచ్చరిక జారీ
జారీ చేయడంతో స్కూళ్ళన్నీ కూడా సెలవులున్నాయి. నిన్న మొన్న కురిసిన వర్షాలకి దేశవాళీ గడ్డలు పొంగి నదులకు ఇలా వరదపోటు వచ్చిందంటే ఒకవేళ కనుక ఈ నదులకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాలో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో చూస్తే కనుక ఏదైతే నాట్లు వేసినట్టు వరి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఖరీఫ్కి వరుణుడు సకాలంలో వర్షాలు కురిశాయి, నాట్లు కూడా వేసాం, వరి నాట్లు బాగున్నాయి. ఈ తరుణంలో వస్తున్నటువంటి వరదలు కావచ్చు, కురుస్తున్నటువంటి వర్షాలు, ఈ రెండు పరిణామాలు మాత్రం రైతులు కన్నీళ్లు మిల్చే పరిణామాలు చోటు చేసుకున్నారు. దేశవాళీ వాగులు పొంగే ఈరోజు పంట పొలాలన్నీ నీట మునిగిన ఈ తరుణంలో ఒకవేళ నదులకు వచ్చిన వరదల కారణంగా కనుక పంట పొలాలపై ఆ వరద పడితే పంట మాత్రం పూర్తిగా కుళ్ళి ఆదిలోనే వారికి మాత్రం తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి ఉంది. ఇప్పటికే సగం మొదలు పెట్టిన రైతులు మాత్రం ఒకవేళ ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది అన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్. చూస్తే ఈ విషయంలో మాత్రం అధికారులు ఎవరూ సెలవు పెట్టకూడదు. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతం ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వారిని వెంటనే ఆదుకోవాలి. ఏమైనా వాయుగుండం కనుక బలపడి విస్తారంగా వర్షాలు కురడంతో పాటు ఈదురు గాలులు కనుక బలంగా వీస్తే విద్యుత్ స్తంభాలు నేలకొరడం, చెట్లు పడిపోవడం, రహదారులకు రాకపోకల ఆటంకం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా పరిణామాలు తీసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం వాటికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టారు. ఇటీవల ఒక గండం నుండి బయటపడిన చిక్కోలు జిల్లాకి మరో గండం మాత్రం పొంచి ఉండే ప్రమాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల వచ్చినటువంటి ఆ విపత్తులో నదుల్లో మాత్రం వరద రాలేదు, అదేవిధంగా పంట పొలాల్లో నీరు కూడా చేరలేదు. కానీ గత 2 రోజులుగా కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నదులకు వరద నీరు రావడం, అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నీటమల్లి ఈ పరిణామాలన్నీ కూడాను ఏదో ఒక పెనుముప్పు చిక్కోలు జిల్లాను మాత్రం వెంటాడుతుంది. 4 రోజులు గడిస్తే తప్ప ఈ గండం నుండి గట్టెక్కే పరిస్థితి మాత్రం కనబడిన నేపథ్యంలో జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇటు తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటు అటు నదీ పరివాహక ప్రాంతం ప్రజలు మాత్రం ప్రాణాలు పోకుండా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నారో వారికి కూడాను ఎత్తైన ప్రదేశంలో ఏదైతే రెస్క్యూ టీంలు కూడా ఏర్పాటు చేశారు, అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు మాత్రం తుఫాన్ షెల్టర్లో తలదాచుకోవాలని చెప్పి వారి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి సూచన చేశారు. వారందరికీ కూడా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. వస్తున్నటువంటి పెనుముప్పుని జిల్లా ప్రజలను కాపాడేందుకు, ఆస్తులు ధ్వంసం కాకుండా, పంట నష్టం కాకుండా ఉండేందుకు చేసిన చర్యల్లో మాత్రం వారందరూ సహకరించినట్టే ఈ పెనుముప్పు నుండి మాత్రం జిల్లా ప్రజలను కాపాడేందుకు తమ ముందుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు మాత్రం భరోస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ పెనుముప్పు ఏదైతే పొంచి ఉందో 4 రోజుల్లో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే వరి పంట అంతా నాశనం అయిపోతుందన్న దిగుల్లో రైతులుంటే 20 రోజులుగా వేటలేని మత్స్యకారులకు తన ఉపాధి కోల్పోతున్నారో ఆవేదన కూడా వారు వెంటాడుతుంది. ఇటీవల విజయవాడలో జరిగినటువంటి ఏదైతే ముంపు రెస్క్యూలో రాష్ట్ర యంత్రాంగం అంతా కూడాను నిమగ్నమైన ఈ నేపథ్యంలో జిల్లాకు వస్తున్న పెనుముప్పు నుండి జిల్లా యంత్రాంగమే వీరిని కాపాడేందుకు అన్ని చర్యలు సిద్ధం చేసిన దానిలో ఎటువంటి అతిశక్తి నాగావళి తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.